హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీత్కా డైరీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ మూకీ డ్రామా ఎందుకు చేస్తున్నానంటే, యాక్చువల్గా నేను వచ్చేసి డైరెక్ట్ వాయిస్తోనే వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ ఏమైందంటే, మా డాడీ పక్కన ఫోన్స్ వస్తున్నాయి ఊరూరికి మా డాడీకి. అండ్ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఎక్కడికి వెళ్తున్నానంటే, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ఒక వ్యాక్సినేషన్ ఉంది వేయించుకోవడానికి. సో అందుకు వెళ్తున్నాను. దిస్ ఇస్ ద లాస్ట్ వ్యాక్సినేషన్ అనమాట. సో మేము ఇంకా ఇంటి దగ్గర నుండి నేను డాడీ వెళ్తున్నాము, స్టార్ట్ అయ్యాము. అండ్ మేము వెళ్ళే టైంకి అంటే మేము అప్పటికే మా డాడీ లేట్గా వచ్చారు ఇంటికి అనమాట. సో మేము అసలు టైంకి రీచ్ అవుతామో లేదో తెలీదు, ఎందుకంటే అది 4 to 7 వరకే ఉంటుంది. అండ్ ఇక్కడ టైం చూస్తే అప్పటికే 6:41 అవుతుంది అనమాట టైము. సో ఇంకా వెళ్తామో లేదో తెలీదు. అండ్ ఆల్సో ట్రాఫిక్ ఉన్నింది అప్పుడు కొంచెం బాగానే, కానీ వెళ్ళాము టైం లోపలే. బట్ ఏమైందంటే, ఈరోజు వ్యాక్సిన్ చెయ్యము అన్నారు. అందుకని ఇంకా నెక్స్ట్ డే రమ్మన్నారు అనమాట, సండే. సో ఇంకా అక్కడే పక్కనే మార్కెట్ ఉంటే వెళ్ళామన్నమాట. ఇంకా ఇంటికి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ అదే చెప్తున్నాను, నేను వ్యాక్సినేషన్ జరగలేదు అని చెప్పి నెక్స్ట్ డే రమ్మన్నారని చెప్తున్నాను. అంత మూకీ డ్రామానే ఉంటుంది. ఎందుకంటే మా డాడీ ఏమో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు. నేను డైరెక్ట్గా మాట్లాడదామంటే మా డాడీకి డిస్టర్బెన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నాకు మంచిగా ఆడియో రాదు. అదే చెప్తున్నాను, మా డాడీ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు అని చెప్పి. సో అక్కడ ఏం చెప్తున్నానంటే, ఇంకేం చేయలేను నేను. సో అందుకే ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి నేను డైరెక్ట్గా చెప్దాం అనుకున్నా, కానీ చెప్పలేకపోయాను అని చెప్తున్నా. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేస్తానని చెప్తున్నాను. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్కి వెళ్ళిన తర్వాత తెలిసిందే కదా, మా డాడీ ఎప్పుడు ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్తారనమాట. సో ఇంకా నేను కూడా ఉన్నా కాబట్టి నేను కూడా మా డాడీతో పాటు కలిసి టెంపుల్కి వెళ్ళిపోయాను అనమాట. టెంపుల్లో అయితే ఈరోజు బాగా ఎక్కువ మంది ఉంటారు సాటర్డే. ఏ టెంపుల్ కంటే మేము వెళ్ళింది గొలగముడి టెంపుల్కి అనమాట. సో ఇక్కడ ఈ సాటర్డే రోజు చాలామంది వస్తారు టెంపుల్కి. సో వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాక ప్రసాదంగా పులిహోర కూడా ఇచ్చారు. అండ్ ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళేసి మొక్కుకుని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టెంపుల్లోనే ఫ్రీ అన్నదానం అంటారు కదా. సో నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా మేము అక్కడికి వెళ్తున్నాము. చూడండి, టికెట్ ఇస్తారు మనకి, ఫ్రీ భోజనం, ఉచిత భోజనం అని చెప్పి టికెట్ ఇస్తారనమాట. సో దాన్ని నిత్య అన్నదానశాల. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. మేము ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పి. చాలా మంచిది అట్లా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అన్నదానాల్లో అంటే దేవుడి ఫుడ్ తినడం అంటే చాలా అదృష్టం ఉండాలి దానికి. సో మీరు కూడా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి తినండి. అందులో ఏం తప్పు లేదు తినడంలో, ఓకేనా. సో ఇంకా మేము మళ్ళీ తినేసి రిటర్న్ అవుతున్నప్పుడు ఇట్లాగా దేవుడిని ఊరేగిస్తున్నారనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ ఏమో దేవతది గాజులు ఇస్తారు కదా, అది పక్కింటి ఆంటీ ఇచ్చుంటే అది నా చేతికి వేశారు. సో నేను దాన్నే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను మీకు, నా చేతికి వేసిన బ్యాంగిల్ని. అదేం పెద్ద వింత కాదు, కానీ ఏమో కొంచెం మంచిగా అనిపించింది అనమాట హ్యాండ్కి బ్యాంగిల్ ఉంటే. అండ్ ఇంకా మా డాడీ వచ్చేసి తెచ్చిన వెజిటేబుల్స్ అన్నిటినీ సపరేట్ చేస్తున్నారనమాట. ఏ వెజిటేబుల్కి దానికి సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో సర్దడానికి. సో ఆ పని చేస్తున్నారు మా డాడీ. ఇంకా మా చిన్న చిట్టిగాడు వచ్చేసి క్యూట్గా ఉంటాడు అసలు, మా చిన్న చిట్టిగాడు. ఇంకా వాడితో రోజు నాకు కొంచెం సేపు అయినా ఆడుకోకపోతే బాగా అనిపించదు, వాడిని విసికిచ్చాలన్నమాట కొంచెం సేపు అయినా. చేంజ్ చేసేసుకొని ఇప్పుడు మేము మూవీ చూడడానికి రెడీ అయిపోయామన్నమాట. ఏం మూవీ అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఆ మూవీ చూద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు కొంచెం థియేటర్ ఎఫెక్ట్ రావడానికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి మూవీ స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఫైనల్లీ ఒక మూవీ అనుకొని ఇంకోటి ఏదో మూవీ చూసేసాను అనమాట.
సో ఇంకా అంతే ఈ వ్లాగ్కి. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో చెప్తామనుకున్నాను గాయస్, మీ అందరికీ హ్యాపీ సండే. సో నా సాటర్డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. సో మీరు అసలు మీ వీకెండ్లో ఎట్లా ఎంజాయ్ చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే పెద్దగా ఏం బయట తిరిగే టైప్ కాదు. ఇంట్లో కూర్చొని ఇంట్లో ఉండే టైపే, ఇంట్లో చిల్ అయ్యే టైప్ అనమాట నేను. అంటే నిద్రపోవడం ఎట్లా టైంపాస్ అయిపోతుంది. సో మీరైనా నాలా కాకుండా బాగా ఎంజాయ్ చేయండి వీకెండ్లో. సో మరో ఇంకో మూవీతో కాదు, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.